దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించడమట దేవునికి ఇష్టం కాదు, సంతోషం కాదట. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి తన ప్రాణమును విడవడం అనేది దేవునికి సంతోషం కాదట. మరి దేవునికి ఏది సంతోషం అంటే, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి తన ప్రవర్తనను దిద్దుకుంటే అప్పుడు దేవునికి సంతోషమట. మన దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలి, తన ప్రవర్తనను దిద్దుకుంటే అప్పుడు దేవునికి సంతోషము. మనమేమంటామంటే, ఎవడైనా పాపం చేస్తే వాడి మీదకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, వాడి మీదకి ఏదైనా శిక్ష వచ్చిందనుకోండి, వాడికి మంచి పని అయిందిలే అనుకుంటాం, తగిన శాస్తి జరిగిందిలే, దేవుడు భలే శిక్ష విధించాళ్లే అని చెప్పుకుంటాము. వీలైతే సంతోషిస్తాం కూడా. మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు మనలో ఉండేవి. కానీ భక్తుడు అంటున్నాడు, మీరు వాటిని వదులుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని అసహించుకోవాలి, ఆ ప్రవర్తన మీరు మార్చుకోవాలని చెప్పి స్పష్టంగా రాస్తున్నాడు. నేను అడుగుతున్నాను, మన ప్రవర్తన ఏమైనా మారిందా? ప్రవర్తన అనే మాటకు పర్యాయ పదాలు చాలా ఉంటాయి. నడక అని, నడత అని, జీవన శైలి అని, జీవించే విధానం అని, ఇలా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. విచిత్రకరమైన విషయం ఏంటంటే, చాలామంది ప్రవర్తన మార్చుకోరు కానీ పరిస్థితులు మాత్రం మారిపోవాలని కోరుకుంటారు. ప్రవర్తనలో వారిలో మార్పు ఉండదు, పరిస్థితుల్లో మాత్రం మార్పు కోరుకుంటారు. ఎంత విచారకరమైన విషయం. ఈరోజు మన ప్రవర్తన మనం మార్చుకున్నామా?